కాంగ్రెస్ నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవులను ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. మొత్తం 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నామినేటెడ్ పదవుల జాబితాలో పార్టీలో చురుకైన సేవలందించిన వారిని సీఎం రేవంత్ రెడ్డి ఈ పదవులకు ఎంపిక చేశారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో వీరు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి పదవుల భర్తీ ఉపకరిస్తుందని పార్టీ భావిస్తోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, కార్పొరేషన్ పదవుల కేటాయింపులో ప్రభుత్వ వ్యూహం ఏమనుకోవాలి? అసంతృప్త రాగాన్ని చల్లార్చడానికి అనుకోవాలా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికైతే సీట్లు దక్కలేదో ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకులకైతే కొంత టికెట్ల కేటాయింపు సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. రానున్నటువంటి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ప్రభుత్వంలో సుమారు 100 వరకు కూడా నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. ఎందుకంటే ఇటు కార్పొరేషన్లతో పాటు మరికొన్ని అదనపు పోస్టులు కూడా ఉన్న నేపథ్యంలో అయితే వారికి ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామని ఏదైతే పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి గతంలోనే హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన అనంతరం గత ప్రభుత్వం ఏదైతే 54 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించిందో వాటన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన అనంతరం 2 నెలల నుంచి అయితే చైర్మన్ గా ఎవరు లేకుండానే ఉంది. కానీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహంతో ముందుకెళ్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే కార్పొరేషన్ పోస్టులను కూడా ఎవరైతే ఆశావాహులుగా ఉండి పార్టీ కోసం టికెట్ త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా కేటాయించే అవకాశం కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలో 54 కార్పొరేషన్లకు గాను 35 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కార్పొరేషన్ అభ్యర్థుల పేర్లు అయితే ప్రకటించడం జరిగింది. మరొక 19 స్థానాలకు 19 కార్పొరేషన్లకు సంబంధించి అయితే ఇంకా పేర్లను ప్రకటించలేదు. మనం చూడవచ్చు దీంట్లో పూర్తి స్థాయిలో కూడా గతంలో ఎవరైతే టికెట్ కోసం టికెట్ ను త్యాగం చేశారు, పోరాటం చేసి త్యాగం చేసినటువంటి వ్యక్తులకు ఇచ్చిన మాట ప్రకారం అయితే వారి పేర్లను కూడా కేటాయించడం జరిగింది. మనం దీంట్లో చూస్తే పటేల్ రమేష్ రెడ్డి నల్గొండ జిల్లా నుంచి తనకు టికెట్ వస్తుందని ఆశించిన నేపథ్యంలో నేరుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి సైతం కూడా వారి ఇంటికి వెళ్లి వాళ్ళను పరామర్శించిన నేపథ్యంలో అంటే ఎన్నికల ముందు చాలా పరిణామాలు జరిగినాయి. అంటే టికెట్లు రాని విషయంలో అయితే అక్కడ అభ్యర్థులను కూడా కొంత పార్టీ క్యాడర్ కూడా వెళ్లి పరామర్శించడం జరిగింది. ఇందులో భాగంగా తొలి దశలో అయితే పటేల్ రమేష్ రెడ్డి కూడా అవకాశం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉన్నటువంటి కల్వ సుజాత గాని, అదే విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేటువంటి సమయంలో ఇక్కడ డాక్టర్ రియాజ్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ అతనికి కూడా ఈ యొక్క తొలి లిస్ట్ లో అవకాశం జరిగింది. అదే కాకుండా మనం చూస్తే గతంలో ఎస్టీ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గా ఉన్నటువంటి బెల్లయ్య నాయక్ కూడా అవకాశం జరగడంతో పాటు పార్టీ టికెట్లను త్యాగం చేసినటువంటి అభ్యర్థుల పేర్లు అయితే ఇప్పుడు నిన్న ప్రకటించినటువంటి లిస్ట్ లో ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. నిన్న ప్రకటించినటువంటి 35 మందిలో అయితే ఈ యొక్క దాదాపు పేర్లన్నీ కూడా కవర్ అయ్యాయి. మరొక 19 ఎవరికి కేటాయిస్తారనేది అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. రాధిక. రైట్, రామ్ ప్రసాద్, కొత్తగా నియమితులైన కార్పొరేషన్ చైర్మన్లు ఈ అంశం పట్ల ఏమంటున్నారు? అలాగే ఇది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దూకుడుగా పనిచేయడానికి ఒక బూస్టప్ లా భావిస్తున్నారా? రైట్, మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం ఏంటంటే పార్లమెంటుకు అసెంబ్లీకి మధ్య కొంత సమయం అయితే ఉంది. ఇదే క్రమంలో ఎవరైతే గతంలో అసెంబ్లీ ఎన్నికల టికెట్లు పొందలేనటువంటి వాళ్ళు కానీ అక్కడ అభ్యర్థుల గెలుపులో కీలకంగా పాత్ర పోషించి ఆయా స్థానాలలో వీరికి ఇచ్చేటువంటి టికెట్ ను పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు వేరే వ్యక్తులకు ఇచ్చిన నేపథ్యంలో అయితే వారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి అక్కడ గెలిపించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క కార్పొరేషన్ పోస్టులలో అవకాశం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ముందే ఎందుకు ఇస్తున్నారంటే పార్లమెంట్ ఎన్నికల ముందు ఇస్తే మరింత బూస్టింగ్, అంటే ఇక్కడ ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారి కోరిక కూడా ఇదే అనమాట. ఎందుకంటే టికెట్ రాని నేపథ్యంలో కార్పొరేషన్ చైర్మన్ వచ్చినట్లయితే వారికి కూడా పూర్తి స్థాయిలో అంటే మనం చూస్తే గత ప్రభుత్వాలలో ఓటమి పాలైనటువంటి అభ్యర్థులకు కూడా ప్రభుత్వంలో కార్పొరేషన్ ఇచ్చిన నేపథ్యంలో కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే త్యాగాలు చేశారో వారికి మాత్రమే టికెట్లను కేటాయించి పార్టీని బలోపేతం చేయడంతో పాటు రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇప్పటికే 17 స్థానాలలో 17 స్థానాలు గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్ ను కూడా బలోపేతం చేయడంతో పాటు స్థానికంగా సెకండ్ క్యాడర్ లీడర్స్ అన్నాడు వీళ్ళందరూ కూడా సెకండ్ క్యాడర్ లీడర్స్ కావడంతో వీరందరికీ కూడా కొంత ఉత్సాహాన్ని కల్పించడమే లక్ష్యంగా అయితే 35 కార్పొరేషన్లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో మరొక 19 పోస్టులు అంటే 19 కార్పొరేషన్ స్థానాలకు కూడా అభ్యర్థులను నామినేట్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో మరికొంత సమయం ఉన్న నేపథ్యంలో అయితే ప్రస్తుతానికి పార్లమెంటు ఎన్నికలే ఎజెండాగా పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చురుగ్గా పాల్గొని విజయాలను తీరాలను చేరే విధంగా అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.